నమస్తే. ఇవాల్టి టాపిక్ వచ్చేసి వాల్మీకి సామాజిక వర్గం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో వాల్మీకులను ఏమని పిలిచేవారు, వాళ్ళ వృత్తి ఏంటిది, వాళ్ళు ఎలా జీవనం సాగించేవాళ్ళో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకముందు ఒక్కొక్క ప్రాంతంలో వాల్మీకులను ఒక్కొక్క విధంగా పిలిచేవారు. వాల్మీకులని, బేడర్ అని, నిషాద్ అని, బోయ్ అని, ఇలా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా వీళ్ళని పిలిచేవాళ్ళు. ముఖ్యంగా ఈ సామాజిక వర్గం వేటపై ఆధారపడి జీవనం సాగించేది. ముఖ్యంగా అడవుల జంతువులను, అలాగే అడవు పైన పట్టు సాధించడము, అడవుల్లో ఏ మూలన ఏముందో, అడవుల్లో ఎక్కడ ఏం దొరుకుతుందో ప్రతి విషయం తెలిసిన వ్యక్తులు వాల్మీకి సామాజిక వర్గం చెందిన వ్యక్తులు. ముఖ్యంగా వీళ్ళ జీవనం అటవీ పైన ఆధారపడి ఉండేది. అలాగా కొంతకాలానికి అటవీ వస్తువులపైన తేనె తీయడం లాంటి నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఈ సామాజిక వర్గంలో ఉండేవాళ్ళు. ముఖ్యంగా దాని తర్వాత తలారులని, అలాగే గ్రామ కాపలదారులుగా పనిచేశారు. అంటే ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన తలారులు అంటే ఒక గ్రామానికి రక్షకుడిలా, ఒక గ్రామంలో ఏం జరుగుతుందో అక్కడ జరిగే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం, గ్రామంలో ఇలా ఏమైనా సరే సంఘటనలు చోటు చేసుకున్న ఆ గ్రామానికి ఒక కాపలదారుడిగా, గ్రామంలో ఎలాంటి దొంగతనాలు జరుపుకోకుండా గ్రామ రక్షకుడిలా ఇలా వ్యవహరించేవారు. దాని తర్వాత 18వ శతాబ్దం 19వ శతాబ్దం విషయానికి వచ్చేస్తే ఒక సైనిక వ్యవస్థలో కూడా కీలకంగా పోషించేవారు. ముఖ్యంగా ఈ సామాజిక వర్గాన్ని సైనిక రంగంలో తీసుకోవడానికి ప్రధాన కారణం, ముందుగా వీళ్ళు వేటే జీవనంగా కొనసాగేది. దానివల్ల అడవిల పైన పట్టు ఉండేది. అడవుల్లో ఎత్తి పొలాలు ఎక్కడుంటాయి, అలాగే కొండల్ని ఎలా దాటాలి, కొండల్లో ఏం ప్రదేశాలు ఎక్కడెక్కడ ఏమున్నాయో, ఇలా సైనికుడికి ఒక సైన్యాధ్యక్షులుగా కూడా పనిచేసి సైన్యాన్ని ముందుంచి నడిపించే వ్యక్తులు. అంటే అప్పటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు సైన్యాధ్యక్షులుగా, సైనికులుగా, ముఖ్యంగా వీళ్ళు ప్రధానంగా విల్లు విద్యలో ఆరితేరిన వ్యక్తులు. అందుచేత ఈ సామాజిక వర్గాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళ రక్షణ కోసం సైనికులుగా ఈ సామాజిక వర్గాన్ని ఒక కవచంలా ఏర్పాటు చేసుకుంది. అలా 18, 19వ శతాబ్దంలోన బ్రిటిష్ వాళ్ళలో సైనికులుగా పనిచేసేవారు, సైన్యాధ్యక్షులుగా కూడా పనిచేసేవారు. దాని తర్వాత వ్యవసాయం జీవనాధారంగా చేసుకుంటూ, వ్యవసాయంతోనే జీవిస్తూ, వ్యవసాయంతోనే జీవనం సాగిస్తూ ఉండేవారు. ఇలా వృత్తిపరంగా వేట, గ్రామ కాపలిదారులుగా, తలారిగా, అటవీ ఉత్పత్తులుగా, సైన్యాధ్యక్షులుగా, సైన్యాధిపతిగా, అలాగే సైనికులుగా, అలాగే వ్యవసాయం చేసుకుంటూ, ఈ విధంగా మనకు స్వాతంత్రం రాకముందు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకముందు ఇలా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు జీవించేవారు. మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎలా అణిచివేశారు, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దానివల్ల వాల్మీకి సామాజిక వర్గం ఎలా నష్టపోయిందో మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.